నా పేరు ఆకుల శ్రీనివాస్. ఆకుల శ్రీనివాస్. ఎలా ఉండబోతుందన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది కదా, ఏమనిపిస్తుంది యాక్చువల్లీ? సంక్రాంతి ఏ రకంగా అయితే జరుపుకుంటున్నారో, యుగాది ఏ రకంగా అయితే జరుపుకుంటున్నారో, జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా మేము ఈ 11 సంవత్సరాలు పోరాటం చేసి ఈ 12వ సంవత్సరం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సభ ఇది. ఒక కన్నుల పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ ఒక టీం కింద ఫామ్ అయ్యి మొత్తం ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికే మేము వాళ్ళందరికీ సౌకర్యం చేయడం జరిగింది. అంటే ఏంటంటే మీది గోదావరి జిల్లానా? గోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లాలో ఏంటి వైసీపీ బోనీ కూడా చేయడం లేదు, ఒక్క స్థానం కూడా గెలిపించలేకపోయారు ఏంటి గోదావరి జిల్లాలో వైసీపీ? అలా ఒక పిచ్చి వాగుతా మూర్ఖత్వమైన పరిపాలన చేశారు. ఎప్పుడు ప్రజలకి నచ్చే విధంగా పరిపాలన చేయాలి తప్ప మా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, మేము ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతాం, రౌడీజం చేస్తామంటే ఏదో ఒక్క అవకాశం జగన్ గారు చెప్పాడు, ఒక్క అవకాశం ఇచ్చారు జనాలు, అందుకని ఇంటికి పంపించారు. మళ్ళీ ఇంకా వాళ్ళ జీవితంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ప్రాణభం కూడా అంటున్నారు కదా. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాము, 30 ఏళ్ళు మళ్ళీ మేమే అధికారంలో ఉంటాము, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము రెడీగా ఉన్నాం, మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఆయన ఎలక్షన్ ముందు కూడా మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పాడు. ఇప్పుడు 11 సీట్లకు పడిపోయాడు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి వాగినందుకే ఈ రోజున 11 సీట్లకు పడిపోయాడు. ఇంకా అదే వాగుతున్నాడు. ఆయన అధికారంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆయనకి మెంటల్గా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. 30 సంవత్సరాలు ఆయన పగటకళ్ళకి అంటున్నాడు తప్ప ఆయన మళ్ళీ తర్వాత ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుతాం కూడా కష్టమే. అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని చెప్పేస్తే జగన్ అంటున్నాడు కదండి. అదే ఇలాంటి పిచ్చి వాగినందుకే జనాలు అతను పక్కన పెట్టేశారు. ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే ఈ రోజున ఆయన్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు 1 by 1 అరెస్ట్ అవుతున్నారు కదా, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి? ఎందుకంటే వల్లంనేని వంశీ అరెస్ట్లో ఉన్నారు అండ్ పోసాని కృష్ణమూర్తి అరెస్ట్లో ఉన్నారు. తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనేసి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరి పేరు ఉండే అవకాశం ఉంది? వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలంటే మీకు 10 రోజులకోసారి అరెస్ట్ చేస్తే 5 సంవత్సరాలు సరిపోద్ది. అంతమంది ఉన్నారు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎవరో ఒక అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, కొడాల నాని కానీ వాళ్ళ అధికారాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా ఎరవీగిపోయారు. కానీ అలా కాదు, తప్పు చేసినోడు ప్రతి ఒక్కడు అరెస్ట్ అవ్వాలి. కూటమి ప్రభుత్వం కూడా కక్షపూరితమైన రాజకీయం చేయడం ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు చట్టం శిక్షిస్తుంది కాబట్టి అలా సైలెంట్గా అవుతున్నాయి అరెస్టులో. నిజంగా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, కూటమి ప్రభుత్వం కానీ కక్ష పెట్టి అరెస్ట్ చేయాలంటే వారానికి 10 మందిని చెప్పిన అరెస్ట్ చేసి ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ప్రజల పక్షాన పోరాడాలి తప్ప వాళ్ళకి మేలు చేయడానికి తప్ప కక్షపూరితమైన రాజకీయం చేయదని మేము కోరుకుంటాం. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ అంటున్నారు, ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది, తర్వాత మా టైం వస్తుంది, ఎవరిని వదిలిపెట్టము, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాం అనేసి అమంటున్నారు. చిచి, అసలు రోజాకి మాట్లాడే అర్హత లేదు. సామాన్యురాలు ఆవిడ, ఎమ్మెల్యే లేకపోతే మినిస్టరా? గతంలో మంత్రిగా పనిచేశారు కదండి. గతంలో పనిచేసినది పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటనవరని చెప్పింది రోజా. ఈ రోజున గేట్లోంచి బయటకు రానకు భయపడుతుంది, ప్రజలు ఎక్కడ కొట్టేస్తారో అని. ఎప్పుడన్నా చూడండి, మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. ఏదో మీడియా ముందుకు వచ్చి ఆ 4 గోళ్ల మధ్యన మాట్లాడుతుంది తప్ప బయటకు వచ్చి మాట్లాడితే దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది రోజాది. ఆ రోజా ఏ విధంగా ఒక సైకోలా మాట్లాడుతుంది. త్వరలోనే రోజాకి కూడా బుద్ధి చెప్తారు, అతి త్వరలోనే చూపిస్తారు కూడా ప్రభుత్వం అంటే ఏంటో.